అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీపై మళ్లీ ప్రచారం మొదలైంది. సీఎం చంద్రబాబుతో మెగాస్టార్ భేటీపై ఆసక్తికర చర్చ సాగుతుంది. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి కొత్త పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నారా? మెగాస్టార్ హోదాకు తగినట్లుగా కీలక పదవి ఇవ్వాలని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నారా? మెగాస్టార్ కు ఈ పదవి ఇవ్వడం ద్వారా 2029 ఎన్నికల్లోనూ చక్రం తిప్పాలని సీఎం చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ సీఎం చంద్రబాబుతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఏపీ రాజకీయాల్లో మెగాస్టార్ రీ ఎంట్రీపై ఇద్దరు నేతల మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్టు ప్రచారం సాగుతుంది. కొద్ది రోజుల క్రితం బీజేపీ పెద్దలను చిరంజీవి కలిస్తే పొలిటికల్ రీ ఎంట్రీ ఖాయమని ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని మెగాస్టార్ ఖండించారు. భవిష్యత్తులో మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నట్టు టాక్. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక బలమైన వారధిగా నిలిచే పెద్ద బాధ్యతను చిరంజీవికి అప్పగించాలని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచిస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన అధినేత తమ్ముడు పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా చిరంజీవి బహిరంగంగానే వాయిస్ వినిపించారు. మెగా ఫ్యామిలీ అంతా ఏకమై కూటమి విజయానికి తమ వంతు సపోర్ట్ ఇచ్చింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలోనూ చిరంజీవికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 18 సీట్లతో 70 లక్షల ఓట్లను సాధించింది ప్రజారాజ్యం పార్టీ. కానీ ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి. అందుకు ప్రతిఫలంగా ఆయన రాజ్యసభ సభ్యుడితో పాటు కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రం విడిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలకు దూరమయ్యారు. ఆ సమయంలో ఆయనను బీజేపీలోకి ఆహ్వానించి రాజ్యసభ పదవి ఇచ్చేందుకు కేంద్ర పెద్దలు పావులు కదిపారు. మరోవైపు వైఎస్ జగన్ హయాంలో సైతం చిరంజీవికి రాజ్యసభ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో చిరంజీవి పెద్దగా సానుకూలత వ్యక్తం చేయలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చిరంజీవి విషయంలో ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఏపీలో రూపుదిద్దుకున్న కొత్త సమీకరణాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని చంద్రబాబు మెగాస్టార్ ను కోరినట్లు తెలుస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కినేని నాగార్జున ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తగా వ్యవహరించారు. అదే విధంగా ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వ పథకాలను కూడా అట్టడుగు వర్గాల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు చిరంజీవే సరైన చాయిస్ అని బాబు ప్రతిపాదించారని సమాచారం. సీఎం చంద్రబాబు నేరుగా తన ముందుంచిన ఈ బిగ్ ఆఫర్ పై మెగాస్టార్ చిరంజీవి కూడా ఎంతో పాజిటివ్ గానే స్పందించినట్లు తెలుస్తుంది. అయితే ఈ కీలక బాధ్యతను అధికారికంగా స్వీకరించే ముందు తనకున్న సినిమా కమిట్మెంట్లు, ఇతర పర్సనల్ పనులను ఒకసారి బేరీజు వేసుకోవడానికి కొంత సమయం అడిగారని టాక్ వినిపిస్తుంది. మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడితే గనుక ఏపీ పొలిటికల్ సీన్ లో ఇది అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని అంటున్నారు. అలాగే టాలీవుడ్ అగ్ర కథానాయకుడు కూటమి ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారితే అది రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపడం ఖాయమని చర్చ జరుగుతుంది. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తోడుగా మెగాస్టార్ చిరంజీవిని తన వైపు తిప్పుకోవడానికి చంద్రబాబు వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నారని 2024లోనే ప్రచారం జరిగింది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీల విజయానికి మెగాస్టార్ పరోక్షంగా సహకరించారు. సోషల్ మీడియా ద్వారా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏపీ ప్రజల మీద పెను ప్రభావం చూపించాయనే టాక్ ఉంది. అటు మెగా కాంపౌండ్ అంతా టీడీపీ కూటమి విజయం కోసం పనిచేసిందని కూడా చెప్పుకున్నారు. ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత
తొలిసారి సీఎం చంద్రబాబుని మెగాస్టార్ చిరంజీవి వెళ్లి ఆయన ఇంట్లో కలిశారు. ₹1 చెక్కుని వరద బాధితులకు సహాయార్థం అందించాలని ఆయన వచ్చినప్పటికీ ఇద్దరూ అనేక ఇతర విషయాలను కూడా చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని చిరంజీవి ముందు ఒక కీలక ప్రతిపాదనను చంద్రబాబు పెట్టినట్లుగా కూడా ప్రచారం జరిగింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన నోటి వెంట మాట ఏది వచ్చినా అది శిరోధార్యంగా భావించేవారు ఉన్నారు. దాంతో మెగాస్టార్ సేవలను వాడుకోవాలని చంద్రబాబు ప్లాన్ వేశారని అంటున్నారు. మొత్తం మీద మెగాస్టార్ హోదాకు తగిన విధంగా కేబినెట్ ర్యాంకు కల్పిస్తూ ఆయనకు కీలకమైన పదవిని ఇవ్వాలని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నారని ప్రచారం సాగుతుంది. అలాగే మెగాస్టార్ ద్వారా ఏపీలో సినీ పరిశ్రమను విస్తరించాలని ప్రభుత్వం మరో ఆలోచన సేతం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.